హాయ్ హలో నమస్తే అందరికీ. అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు ఎక్కువ ప్రోటీన్ ఉన్న వీటితో బ్రేక్ఫాస్ట్కైనా ఈవినింగ్ స్నాక్గా అయినా ఇవి చేసుకుంటే పిల్లలు పెద్దలు అందరూ ఇష్టంగా తింటారు. పైగా ఇప్పుడు వచ్చేది శ్రావణ మాసం పూజలప్పుడు ఎక్కువ అందరూ ఇవి ఇస్తారు. వాటితో ఎలా చేసుకోవాలో టేస్టీగా చూసేయండి. శనగలు నేను నైటే నానబెట్టాను, ఒక గ్లాసుడు శనగలు. అవి మళ్ళీ నీళ్ళు వంపేసి ఫ్రెష్ వాటర్ పోసుకొని రుచికి తగ్గట్టు పచ్చిమిర్చి, ఘాటు ఎక్కువ తినేవాళ్ళు ఎక్కువ వేసుకోండి, జీలకర్ర, కొద్దిగా అల్లం, దాల్చిన చెక్క, లవంగాలు, యాలకులు అవి వేసుకుంటే ఫ్లేవర్ బాగుంటుంది. అవి ముందు జార్లో అడుగుని వేసేసుకుని శనగలన్నీ వేసుకుని ఒక్క పావు కప్పు వాటర్ పోసుకుని, ఎక్కువ వాటర్ పోసుకోకూడదు, అలా కొంచెం బరకగా మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు అదంతా గిన్నెలోకి తీసేసుకుని కరివేపాకు, ఒక పెద్ద ఉల్లిపాయ కట్ చేసుకున్నవి వేసుకుని, పుదీనా బాగా వేసుకుంటే శనగల వడలకి బాగుంటాయి. మనం శనగలతో వడలు చేసుకుంటున్నాం. రుచికి తగినట్టు ఉప్పు వేసుకుని, కొద్దిగా పసుపు వేసుకుని మొత్తం కలిసేట్టు కలుపుకోవాలి. శనగపప్పుతో కాకుండా శనగలతో చేసుకుంటే ఫైబర్ బాగుండి, ప్రోటీన్తో పాటు ఫైబర్ కూడా ఉండి మంచిగా ఉంటాయి, టేస్ట్ బాగుంటుంది. క్రిస్పీనెస్ కోసం 2 స్పూన్లు బియ్యం పిండి వేసుకుని అంతా కలిసేట్టు కలుపుకోవాలి. ఇక్కడ అసలైంది మర్చిపోయాం, కొత్తిమీర వేసుకోవాలి. ఇందాక పుదీనా వేసినప్పుడే వేసుకోవాలి, మర్చిపోయాను. మొత్తం బాగా కలుపుకుని నేను డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టుకున్నాను ముందే. అది వేడెక్కాక అలా చేత్తో చక్కగా నిమ్మకాయ సైజ్ అంత బాల్ తీసుకుని తట్టి వేసుకోవాలి. చేత్తో వేసుకోకపోతే ప్లాస్టిక్ కవర్ మీద అయినా చేసి వేసుకోవచ్చు. మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ బటన్ ఆన్లో పెట్టుకుంటే నేను వీడియో పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఒక పక్క వేగాక రెండో వైపుకి తిప్పుకోవాలి. అన్నీ రెండో సైడ్కి కూడా తిప్పుకొని మంచి కలర్ వచ్చే వరకు కాల్చుకోవాలి. ఇప్పుడు పూజలప్పుడు మనకి తాంబూలంతో పాటు శనగలు ఇస్తారు. వాటిని అలా అయినా తినొచ్చు, లేదు ఎక్కువగా ఉంటే ఇలా అయినా చేసుకోవచ్చు. మిగతావన్నీ కూడా అలాగే చేసుకుందాం. మంచి ప్రోటీను రిచ్, ఫైబర్ రిచ్ శనగలతో వడలు రెడీ. నచ్చితే లైక్ చేయండి, ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.